ఆడ మందిర్ల గడవ ఏడవకుంటే నీ దరిద్రం కాకుంటే, అసలు వాళ్ళ ఇంట్లోనే దరిద్రం ఉంది, మళ్ళీ నీ ఇంటి దరిద్రం తెచ్చుకుంటావా? అవునా కదా? అదేదో నువ్వు ఏడవలసింది ఎక్కడ ఏడవాలి? ఏసై పాదాలు పట్టుకొని, అయ్యా నా పరిస్థితి బాగాలేదయ్యా, నా కుటుంబంలో దరిద్రత ఉందయ్యా, నా పిల్లలు బాగలేరయ్యా, నా భవిష్యత్తు బాగలేదయ్యా, నేను ఎంత సంపాదించినా బాగలేనయ్యా, ఎంత సంపాదించిన అభివృద్ధిలోనికి రాలేకపోతున్నానయ్యా అని ఒక్కసారిగా ఆయన సన్నిధిలో తలుపులేసుకొని, గదిలో తలుపులేసుకొని ఏకాంతంగా మోకరించి ప్రార్థన చేసి చూడు. జరగని పరాక్రమ కార్యాలు కూడా నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. కొట్టు, యేసు రక్తమే జయము కలుగునుగాక. అంతేగాని కాలుగాలిన పిల్లలాగా పొద్దు మూకులు ఆటికిటికి తిరుగుతూ ఉంటే, అపహాసకులు కూర్చుని చోట కూర్చొని దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ, దుష్టుడు చేసే పని ఏంటంటే ఇప్పుడు